నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సినిమా ఇండస్ట్రీ అది రంగుల ప్రపంచము. రోజుకో కొత్త వింత, అద్భుతాలు అక్కడే సృష్టించబడతాయి, రోత కథలు అక్కడే ఉంటాయి. అలాగే ఎంతోమందికి జీవితాలను ఇస్తుంది. అది అటు ఇటు అయిందనుకోండి, అధపాతాళానికి పంపించేస్తుంది. ఎత్తడంలోనూ ఘనత, ముంచడంలోనూ ఘనత సినిమాకే దక్కుతుంది. ఈ నేపథ్యంలో సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం కావచ్చు, అమ్ముకోవడం కావచ్చు, అదొక పెద్ద టాస్క్. ఎందుకంటే ఒకప్పుడు సినిమా ప్రపంచానికి, ఇప్పుడు సినిమా ప్రపంచానికి ఆధిపత్యం అనేది ఏ రేంజ్లో పెరిగిపోయింది అనేది మనం చూస్తున్నాం. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో గత కొన్ని సంవత్సరాలుగా స్టిల్ ఇప్పటికీ వినిపిస్తున్న ఒక వాదన, నిర్మాణ సంస్థలకు సంబంధించి థియేటర్లు వాళ్ళ గుత్తాధిపత్యం అయిపోయింది, వీళ్ళ చేతిలోనే ఉన్నాయి. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఆడాలన్నా తెర మీదకి రావాలన్నా వీళ్ళు అంటే తప్పితే అది అవ్వదు. 4 పిల్లర్లు వీళ్ళు పాతుకుపోయారు, వేరే వాళ్ళని రానివ్వట్లేదు అన్న వాదనను ఇప్పటికీ బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరా 4 అని అంటే, దగ్గుబాటి ఫ్యామిలీ ఒకటి, అల్లు అరవింద్ గారు ఒకటి, ప్రజెంట్ దిల్ రాజు గారు ఒకటి, ఇంకొకటి ఏషియన్ సునీల్ గారు ఒకటి. అంటే ఈ 4 పిల్లర్లే శాసిస్తున్నాయి అనేసి అని అంటున్నారు. ఇప్పటికీ స్టిల్ అలానే ఉందా? ఎందుకంటే చిన్న సినిమాలు చాలా డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతూ ఉన్నాయి, అద్భుతాలు కూడా సృష్టిస్తున్నాయి. మరి ఏంటి, వీళ్ళ చుట్టూనే సినిమా నిర్మాణంకి సంబంధించి థియేటర్స్ అన్నీ తిరుగుతున్నాయా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. మామూలుగా ఒక సినిమా అయిపోయిన తర్వాత నైజాము, సీడెడ్ ఇలా విభాగాలు ఉండి ఆ డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మడం, వాళ్ళ థియేటర్స్లో అనేది పాత పద్ధతి. ఇప్పుడైతే కంప్లీట్గా మారిపోయింది. ఒకప్పుడు థియేటర్ల ఆధిపత్యం ఎలా ఉండేది, ఇప్పుడు ఆధిపత్యం ఎలా ఉంది, దీని గురించి? చాలా మంచి ప్రశ్న. చాలా ఆసక్తికరమైన ఒక చారిత్రక పరిణామానికి సంబంధించినటువంటి ప్రశ్న. చాలా సులభంగా మీరు వేసేశారు, కానీ సమాధానం చెప్పడం మాత్రం చాలా కష్టసాధ్యమైన విషయం సంధ్య గారు. అయితే నాకున్నటువంటి ఎంతో కొంత కొంత సమాచార సేకరణ, విషయ సేకరణ ఏదైతే జ్ఞానం అనేటటువంటి పెద్ద పదం నేను వాడను. సమాచారం, విషయం, వాటిని సేకరించుకొని లేకపోతే అది తెలిసిన వాడిగా ఇక్కడ నవయుగ ఫిలిమ్స్ గురించి చెప్పుకోవాలండి. విజయవాడ కాట్రగడ్డ శ్రీనివాసరావు గారని, ఆ కాట్రగడ్డ శ్రీనివాసరావు గారి సోదరుని కుమారుడే తర్వాత సుప్రసిద్ధ నిర్మాతగా ఎదిగిన కాట్రగడ్డ మురారి గారు. అదే కుటుంబానికి చెందిన వాళ్ళే ఇంకొక సుప్రసిద్ధ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ గారు. ఈ నవయుగ ఫిలిమ్స్ ఏంటంటే, ఈ కాట్రగడ్డ శ్రీనివాసరావు గారితో పాటు గుళ్ళపల్లి కుటుంబానికి చెందిన జీడి ప్రసాదరావు గారు ఉంటారు, గుళ్ళపల్లి దుర్గా ప్రసాదరావు గారు. వాళ్ళు షేర్ హోల్డర్స్, వాళ్ళు కూడా పార్ట్నర్స్. ఆ గొడపల్లి దుర్గా ప్రసాదరావు గారి కుమారులే రాంప్రసాద్ గారు జీవి నారాయణరావు గారిని ఆర్టిస్ట్ ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చారు. చిరంజీవి గారితో చాలా సినిమాల్లో నటించిన నారాయణరావు గారు, మన యముడికి మొగుడు వన్ ఆఫ్ ద, ఆయన జీడి ప్రసాదరావు గారి కుమారులే. గుంతకల్లని మా రాయలసీమ ప్రాంతం సీడెడ్ అంటారు, దత్తమండలాలకు సంబంధించి. ఈ సీడెడ్లో నవయుగాకు సంబంధించి జీడి ప్రసాదరావు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత రాంప్రసాద్ గారు తర్వాత వారి సోదరులు రవి గారు చూసుకున్నారు వాటిని. ఇక్కడ వీళ్ళకి మళ్ళీ సారథి స్టూడియోస్లో షేర్స్ ఉండేవి. వీళ్ళు సారథి స్టూడియోస్లో షేర్ హోల్డర్స్. సారథి స్టూడియోస్ ఎవరిది? చల్లపల్లి రాజా శ్రీమంత్ యార్లగడ్డ లక్ష్మి, చాలా పెద్ద పేరు ఆయన ప్రసాద్ గారు, చల్లపల్లి రాజా గారు. వారి కుమారులు శివరామకృష్ణ ప్రసాద్ గారు. వాళ్ళకి సంబంధించినటువంటి సారథి స్టూడియోస్, అందులో షేర్ హోల్డర్స్. అదే కుటుంబానికి అల్లుడో మరి దత్తుడో పర్వతనేని వారి ఇంటికి వెళ్ళి శశిభూషణ్ గారు ఒకరు, స్టేట్ రౌడీకి నిర్మాతగా ఆయన పేరు వేస్తారు, సుబ్బరామిరెడ్డి గారు సమర్పించిన. ఇది దీనికి సంబంధించి ఈ నవయుగ ఫిలిమ్స్ ఏంటంటే, నవయుగ ఫిలిమ్స్ తర్వాత లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తి గారు అని చెప్పి, ఇట్లా మీకు అన్నపూర్ణ వాళ్ళు, ఏది దుప్పట్ మధుసూదన్ గారు, వీళ్ళ సినిమాలన్నీ నవయుగాలు ఉండేవి. ఆ తర్వాత వీళ్ళు కూడా పంపిణీ రంగంలోకి వచ్చారు. లక్ష్మీ ఫిలిమ్స్, ఇలా లక్ష్మీ చిత్ర, శ్రీలక్ష్మి చిత్ర ఇవన్నీ ఉండేవి. మా తర్వాత మీకు విఎంసి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ మా సీడెడ్కి వచ్చేటప్పటికి. ఇట్లా మీకు చిరంజీవి గారి సినిమాలు, చిరంజీవి గారితో ఆరంభించబడి కనీవినీరుగుని స్థాయికి వెళ్ళినటువంటి డిస్ట్రిబ్యూషన్ సంస్థలు నాకు గుర్తున్నంతలో నాగేశ్వరరావు గారి సినిమాల తర్వాత మీకు విజయవాడ ఉండేవారండి. ఓకే, విజయవాడలో కూడా పంపిణీ రంగంలో ఉన్నారు. పూర్ణ ఫిలిమ్స్ కామరాజ్ గారు అంటారు, వాళ్ళు రంగంలో, వాళ్ళు కాదు పూర్ణ ఫిలిమ్స్, పూర్ణ రిలీజ్ అని వేస్తారు, పూర్ణ కామరాజ్ గారు అంటారు వాళ్ళు. మీకు ఇక్కడ చిరంజీవి గారి సినిమాలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ అనే వ్యవస్థ
చిరంజీవి గారికి ముందు వ్యవస్థ ఎలా ఉండేదంటే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించేవారు. కాస్టింగ్ కావచ్చు, లేకపోతే ఎవరు ఉంటే డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించేటటువంటి ఒక పరిస్థితి. అప్పుడు ఏంటంటే జిల్లాల వారీగా కాదు, ప్రాంతాల వారీగా మాత్రమే కొనుగోళ్ళు ఉండేవి. అంటే ఆంధ్ర మొత్తం, సీడెడ్ అంటే సీడెడ్, నైజాం అంటే నైజాం, 3 ప్రాంతాలే మైసూర్ అనేవాళ్ళు. బెంగళూరు స్టేట్ మొత్తం, కర్ణాటక మైసూర్ రిలీజ్ అనేవాళ్ళు. అజంతా మూవీస్, గోకుల్ కంబైన్స్ అవన్నీ మైసూర్లో ఉండేవి. వీళ్ళ ఈ కాట్రగడ్డ శ్రీనివాసరావు గారు, ఆయన వందిమాగదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయించేవాళ్ళు కాస్టింగ్ ఎవరు, ఆర్టిస్టులు ఎవరు, పలానా కమెడియన్ ఉన్నాడు, రేలంగి గారు ఉన్నారా లేదా, సూర్యకాంతమ్మ గారు ఉన్నారా లేదా, తర్వాత ఎవరు ఏంటి, ఏ సీను ఎలా చేస్తున్నారు. వీళ్ళు వచ్చి రషెస్ కట్ అయిన తర్వాత వీళ్ళు వచ్చి సినిమా చూసేవారు, డిస్ట్రిబ్యూటర్లు వచ్చి చూసేవారు. నాకు బాగా గుర్తున్నంతలో కోదండరామిరెడ్డి గారు వీళ్ళు నాకు చెప్పింది, లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తి గారు విజయవాడ నుంచి బయలుదేరారు అంటే నెల్లూరుకి ఎదురొచ్చి నిర్మాతలు ఆయన్ని తీసుకుని వెళ్ళేవారంట. నెల్లూరు వరకు ఎదురొచ్చి నెల్లూరు నుంచి ఆయన్ని స్వాగతించి తీసుకుని వెళ్ళేవాళ్ళు. లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తి గారు చిరంజీవి గారితో కూడా ఒక సినిమా చేశారు, చాలా మందికి తెలియదు. కిరాత కూడా ఒక సినిమా కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లోనే, లక్ష్మీ ఫిలిమ్స్ డివిజన్. ఇదంతా పూర్వరంగం అనమాట. చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ ప్రాంతాలతో పాటు జిల్లాల వారీగా కూడా డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు. వెస్ట్ గోదావరి ఉషా ఫిలిమ్స్ బాలకృష్ణ గారు, విజయవాడకు వచ్చేటప్పటికి గుంటూరు విజయవాడ కలిపి లక్ష్మీ ఫిలిమ్స్ వల్లభనేని వెంకట్రావు గారు, మా సీడెడ్కి వచ్చేటప్పటికి నవయుగ రాంప్రసాద్ గారు, అట్లాగే విఎంసి దొరస్వామిరాజు గారు. వీళ్ళు పోటీపడి నవయుగకి అరవింద్ గారి సినిమాలన్నీ నవయుగాలు ఉండేవి, మిగతా వాళ్ళ సినిమాలు విఎంసీలో ఉండేవి. నైజాంకి వచ్చేటప్పటికి అక్కడ వెంకటకృష్ణ ఫిలిమ్స్ అని ఆనం గోపాలకృష్ణారెడ్డి అని అతను నెల్లూరు వాళ్ళు నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చిరంజీవి గారివి నైజాంలో రిలీజ్ చేశారు. స్టేట్ రౌడీ సమయానికి ఏమైందంటే అప్పటికి అరవింద్ గారు గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈస్ట్ గోదావరిలో ప్రారంభించారు. ఎంటైర్ యునైటెడ్ ఏపీలో తూర్పుగోదావరిలో చిరంజీవి గారి అభిమానులు ఈ అమలాపురం కానీ రాజమండ్రి కానీ కాకినాడలో ఏంటంటే చిరంజీవి గారి సినిమా హిట్ ఫ్లాప్ యావరేజ్ వీటితో సంబంధం లేకుండా 100 days ఆడేసేది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మృగరాజు కూడా 100 days 4 shows ఆడింది కాకినాడలో, ఫ్లాప్ సినిమా కూడా. నేను అప్పుడు 80sకి వెళ్తే హిట్ ఫ్లాప్ యావరేజ్ సంబంధం లేదు, చిరంజీవి గారి సినిమా వేస్తే 100 days హౌస్ఫుల్స్ ఇట్లాంటి మీకు గీతార్ట్స్ చేసిన మాస్టర్ కూడా. అందుకే కాకినాడలోనే 175 days 4 shows డిటిఎస్లో హౌస్ఫుల్స్, 175 days హౌస్ఫుల్స్ కాకినాడ ఏసీ డిటిఎస్ ఫస్ట్ ఏసీ డిటిఎస్ థియేటర్లో 175 days హౌస్ఫుల్స్, 175 days హౌస్ఫుల్స్. ఇలాంటి సమయంలో ఏంటంటే అరవింద్ గారికి ఈస్ట్ గోదావరిలో పంపిణీ సంస్థ ప్రారంభిస్తే బాగుంటుంది అని అర్థమయ్యి ఆయన ఏం చేశారంటే పసివాడి ప్రాణంతో 87లో తూర్పుగోదావరి జిల్లాలో అందరూ ఏమనుకుంటారంటే అరవింద్ గారు అనగానే నైజాంలో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ అనుకుంటారు, కాదు. తూర్పుగోదావరి జిల్లాలో 87లో ప్రారంభించారు. ప్రారంభించి చూస్తున్నారు ఒక్కొక్క సినిమా చూసేటప్పటికి. స్టేట్ రౌడీ నాకు తెలిసి ఇక్కడ కొంతమందితో భాగస్వామ్యంలోనూ కొంతమంది కలిసి వెంకటకృష్ణ ఫిలిమ్స్ కాకుండా వెలుపలికి ఇచ్చారు. శశిభూషణ్ గారు వీళ్ళందరూ ఉండి వెలుపలికి ఇస్తే అసలు స్టేట్ రౌడీ కలెక్షన్స్ చూసి ఆశ్చర్యపోయారు, ట్రేడ్ ఆశ్చర్యపోయింది. నైజాంలో చిరంజీవి గారి స్టామినా ఇంత ఉందా, ఈ స్థాయిలో ఉందా అని అర్థమైంది. అర్థమైన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి. అరవింద్ గారు ఆచితూచి అడిగేసి 91 నాకు గుర్తున్నంతలో అక్టోబర్లో రిలీజ్ అనుకుంటాను. ఇది మన రౌడీ అల్లుడు అక్టోబర్లో రిలీజు, సెప్టెంబర్ ఆ ప్రాంతంలో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ప్రారంభించారు. రౌడీ అల్లుడితో ప్రారంభమైంది నైజాంలో. రౌడీ అల్లుడితో 91లో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ హైదరాబాద్లో ప్రారంభమైంది, సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్లో ప్రారంభమైంది. అక్కడి నుంచి ఏమైందంటే ప్రీవియస్ చిరంజీవి గారి సినిమాలు కూడా అరవింద్ గారు గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి తీసుకున్నారు, కొనుక్కున్నారు. అది తక్కువకు అయి ఉండొచ్చు, లేకపోతే టోకున్ అయి ఉండొచ్చు. ఏ సినిమా అయినా చిరంజీవి గారి సినిమా నైజాంలో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో ఉండాలి. ఇప్పటికీ 500కు పైగా, మొత్తంగా కలిపి 500 పైన సినిమాలు, తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా తెలంగాణలో నైజాంలో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు 500 పైన సినిమాలు. మీకు 90sలోనే ఈస్ట్ గోదావరిలో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఉందని చెప్పుకున్నాం కదా. నారి నారి నడుముమరారి కంటే ముందు శ్రీనివాస్ కళ్యాణం, యువచిత్రం, అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. సినిమాలు కొని డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి వ్యాపారంలోకి వచ్చేసారు. అరవింద్ గారు వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ మీకు ఒక చిన్న పెట్టకతో చెప్పుకోవాలి. విహెచ్ఎస్ అని వీడియో క్యాసెట్స్ ఉండేవండి, విసిఆర్ విసిపి వీడియో క్యాసెట్స్. నాకు తెలిసి మీరు కొంచెం మీరు కిడ్ నుంచి కొంచెం మీరు ట్రాన్స్ఫార్మ్ అయ్యే టైం కూడా ఉండుంటాయి. విసిఆర్లు విసిపిలు ఉన్నాయి కదా, క్యాసెట్లు విహెచ్ఎస్. ఇవి
అందరు నిర్మాతలు పోటీపడి అమ్మేస్తున్నారు అన్ని కంపెనీలకి. భలే ఉంది ఆదాయం అని చెప్పేసి. ఇంకా మా టైంకి సిడీస్ వచ్చాయి. అదే మీరు ఇంకా చూసే టైంకి క్యాసెట్స్ అయిపోయి వీడియో క్యాసెట్లు అయిపోయి సిడీస్కి ట్రాన్స్ఫార్మ్ అయిన టైము. నేను అవి చెప్తున్నది వెరీ బిగినింగ్ అన్న. వస్తుంటే రామానాయుడు గారు అరవింద్ గారు ఒక్కసారి ఎక్కడో కలుసుకున్న తర్వాత, ఏంటి అరవింద్, మేమందరం కంపెనీలకి ఇలా అమ్మేస్తున్నాం క్యాసెట్ల కంపెనీలకి రైట్స్ అమ్ముతున్నాం సినిమాలవి, నువ్వే అమ్మలేదంటే, లేదు సార్ నేను అమ్మలేదు, అమ్మను అన్నారంట. అదేంటిది, ఎందుకు అమ్మో, మంచి ఆదాయం కదంటే, కాదు సార్, ఒకసారి మనం సినిమా రిలీజ్ చేసిన తర్వాత రిలీజ్ ఏదైతే ఉంటుందో సెకండ్ రన్ థర్డ్ రన్ అనేవాళ్ళు. సెకండ్ రన్ థర్డ్ రన్ అప్పుడు ఏబిసి 3 సెంటర్లు ఉండేవి, 3 స్టేషన్స్, ఏబిసి. సి తర్వాత టూరింగ్ ట్యాక్సీలు అనమాట. టూరింగ్ ట్యాక్సీకి కాకుండా ఏబిసి సెంటర్స్. సి అంటే 2 థియేటర్లు ఉండే స్టేషన్స్ ఉండేవి. అక్కడ డీసీఆర్స్ తెప్పించి డీసీఆర్ అంటే డైలీ కలెక్షన్ రిపోర్ట్, అవి తెప్పించి అరవింద్ గారు చూపించారంట. మా పసివాడి ప్రాణం చూడండి, మా విజేత చూడండి, మా న్యాయం కోసం చూడండి, మా చక్రవర్తి చూడండి, మా అత్తకి ఉడుమాయికి ముడిచి అన్నీ ఆయన డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు వచ్చేసినవి డీసీఆర్స్ చూపించారు. డీసీఆర్స్ చూపిస్తే అసలు సంబంధం లేని ఫిగర్స్ అంటే అవి. ఆశ్చర్యపోయారంట రామానాయుడు గారు, ఇంత రెవెన్యూ ఉంది సార్, సెకండ్ రన్ థర్డ్ రన్లో సినిమా వేస్తే, మనం మీ సినిమాలు తెప్పించి చూపించండి అని చెబితే సంబంధం లేని ఫిగర్స్ ఇక్కడ కూడా. అంటే డల్ కలెక్షన్స్ ఆర్ నీల్ కలెక్షన్స్. ఎందుకు, ఇంట్లో వీడియో క్యాసెట్ అవైలబిలిటీలో ఉంది కాబట్టి రాదు కదా, కాబట్టి థియేటర్కి రారు అనేది అరవింద్ గారు అప్పుడే పసిగట్టిన తర్వాత రామానాయుడు గారికి అర్థమైందంట. ఆ తర్వాత వాళ్ళు పంపిణీ రంగంలో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే థర్డ్ పార్టీ సెకండ్ పార్టీ అలా ఉండేది. సురేష్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సీరియస్గా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చి సురేష్ కూడా అగ్రగామి సంస్థగా ఎదగడం. ఇక్కడ అదే సురేష్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్. ఇక్కడ మనం అరవింద్ గారి సినిమాలకు సంబంధించి మాట్లాడుకుంటాం. ఒక దశలో మీకు ఏమైందంటే గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్స్కి వచ్చేటప్పటికి నైజాంలో చిరంజీవి గారి సినిమాలన్నీ గీతాలో ఉండటం, నంబర్ ఆఫ్ ఫిల్మ్స్, మెజారిటీ ఫిల్మ్స్ అక్కడే ఉన్నాయి. ఆ తర్వాత మీకు ఒక దశలో చిరంజీవి గారి రెమ్యునరేషను నైజాం రైట్స్ ఈక్వల్, నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్. ఓకే, ఈ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే నైజాం అమ్ముతారో అది చిరంజీవి గారి రెమ్యునరేషన్, అది 1.5 నుంచి 10 కోట్ల వరకు అనుకుందాం. కాసేపు 1.5, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు అనుకుందాం చిరంజీవి గారి రెమ్యునరేషన్. చాలా కాలం చిరంజీవి గారి రెమ్యునరేషన్ 1.5 దగ్గరే ఉంది. ఒక విధంగా 1.5 దగ్గర స్టక్ అయిపోయింది చిరంజీవి గారి రెమ్యునరేషన్ కొంతకాలం పాటు. మీకు ఇది ఏమయ్యేదంటే చిరంజీవి గారి సినిమా ఫలానా నిర్మాత నైజాంలో అమ్ముతున్నారు, ఇక్కడ కొనుక్కున్నారు, అరవింద్ గారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు. కొన్న తర్వాత ఈ రైట్స్ తాలూకు అమౌంట్ ఎవరికి వెళ్తుంది, హీరోకి వెళ్తుంది. కానీ ఇక్కడ కొన్న తర్వాత లాభాలు ఎంత వస్తాయి, ఎవరు ఊహించినటువంటి లాభాలు వస్తాయి. మీకు అర్థమవుతుంది కదా. ఇలా దిస్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ అదర్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్. వెంకటేష్ గారి సినిమాలు ఉన్నాయి, సురేష్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్సే ఆంధ్రాలో రిలీజ్ చేసింది. ఆంధ్ర అమ్మేసామంటే మేమే ఇంత కోట్ చేసామంటారు, ఇంత అనుకుంటున్నాం ఆంధ్ర, నీ ప్రీవియస్ సినిమా ఇంత చేసింది, ఈ సినిమా ఇంత హైక్ చేస్తున్నాం అంటారు. ఈ డబ్బు వెంకటేష్ గారికి ఇచ్చేస్తారు, ఓకే, హీరో గారికి ఇచ్చేస్తారు. ఇక్కడి నుంచి లాభాలు, ఓవర్ఫ్లో, ఎవ్రీథింగ్, నష్టమైన లాభమైన వీళ్ళే ఫేస్ చేస్తారు. లాభమే, నష్టం ఉండదండి ఎట్టి పరిస్థితుల్లో. అయ్యయ్యో, మీకు ఇద్దరు మిత్రులు లాంటి సినిమా మా చిత్తూరు జిల్లాకి మా మదనపల్లి ఆయనే కొన్నారు. కొని ఓవరాల్గా నాకు ఆ ఫిగర్స్ తెలుసు. నాకు ఆయన మొత్తం ఆయన సీడెడ్ కొన్నాడు. ఆయన క్షమించాలి, చిత్తూరు జిల్లా కదా, ఎంటైర్ సీడెడ్ కొన్నాడు ఆయన. 4 డిస్ట్రిక్ట్ సీడెడ్ అంటే మాకు చిత్తూరు, కడప, అనంతపురం, తర్వాత బళ్ళారి కూడా అండి, బళ్ళారి, కర్నూలు, ఇవన్నీ కలిపి, బళ్ళారి జిల్లా కూడా కలిపి సీడెడ్ అవుతుంది మాకు. ఆయనకి యావరేజ్, ఇద్దరు మిత్రులు యావరేజ్ ఓవరాల్గా చెప్పుకోదగ్గ లాభం వచ్చింది. వర్కౌట్ అయింది, ప్రాజెక్ట్ వర్కౌట్ అయింది. చిరంజీవి గారి సినిమా మీకు హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా, మీకు చిరంజీవి గారి ఫ్లాప్ సినిమా కూడా, సంజయ్ గారు బాగా గుర్తున్నంతలో చెప్తున్నాను, చిరంజీవి గారి ఫ్లాప్ సినిమా కూడా మీకు పక్క హీరో హిట్ సినిమా రెవెన్యూకి ఈక్వల్గా ఉండేది. ఓకే, అవతల ఎవరైనా కావచ్చు, హీరో పేర్లు అనవసరం, చిరంజీవి గారి సినిమా ఫ్లాపు లేదా చిరంజీవి గారి సినిమా యావరేజ్, అబవ్ యావరేజ్, ఏదైనా అవనివ్వండి, పక్క హీరో సినిమా హిట్ సినిమాతో ఈ సినిమా పోటీ పడేది చిరంజీవి గారి సినిమా. అలాగే మీకు నంబర్ ఆఫ్ షోస్ వేసిన, బెనిఫిట్ షోస్ వేసిన, నంబర్ ఆఫ్ షోస్ వేసిన, మీకు అసలు హ్యూజ్ చెప్పా పెట్టకుండా షో వేసిన,
ఫుల్ అయిపోయింది. ఈ 2 థియేటర్లు ఉన్నాయండి. ఒక సెంటర్కి వెళ్ళాం మనం. సెంటర్కి వెళ్తే ఇది మెయిన్ థియేటర్ అండి. ఈ థియేటర్ కాకుండా ఇంకా ఫార్ అవే ఎక్కడో ఇంకో థియేటర్లో చిరంజీవి గారి సినిమా సెకండ్ థియేటర్ కింద ఉంది. ఈ థియేటర్ వాళ్ళ కాంపౌండ్లోనో ప్రెమిసిస్లోనో ఇంకొక థియేటర్ మినీ థియేటర్ ఉందనుకోండి, ఇక్కడ ఈ ఓవర్ఫ్లోస్ తట్టుకోలేక, వచ్చిన ఆడియన్స్ని తట్టుకోలేక ఈ పక్కన థియేటర్లో కూడా వీళ్ళు షో వేసేసారు తప్పనిసరి పరిస్థితుల్లో. ఇమ్మీడియట్గా ఇది ఫుల్ అయిపోయింది. మీకు అర్థమవుతుంది కదా. ఇటువంటి ఒక ప్రభంజనం చిరంజీవి గారితోనే సాధ్యమైంది. చిరంజీవి గారి వల్ల చూడగలిగాం. మరీ ముఖ్యంగా ఇక్కడ మీకు క్వశ్చన్ చెప్పాలి. దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. 96లో చిరంజీవి గారి సినిమాలు, ఆయన కొత్త సినిమా ఏది విడుదల కాల. 95 డిసెంబర్లో విడుదలైన రిక్షావుడు ఫ్లాప్ అయిన తర్వాత ఆయన కొన్ని నెలలు ముఖానికి మేకప్ వేసుకోలేదు. ఆయన అంతర్మథనం చెందారు. ఏ పాత్ర చేయాలి, ఏ కథ ఎంపిక చేసుకోవాలి అనేటటువంటి ఒక అంతర్మథనంలో ఆయన ఉన్నారు. ఈ సమయంలో మీకు బాగా వినండి, ఈ సమయంలో మీకు తెలుగు రాష్ట్రాలలో, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్య పట్టణాలు కాదు, దాని దిగువ పట్టణాలు కాదు, దాని క్రింది పట్టణాలు కాదు, ఇక్కడ మీకు చిరంజీవి గారి పాత సినిమాలు విజృంభించి ఆడాయండి. సంధ్య గారు, మీరు నమ్మరు. రీ రిలీజులు అది 4వసారి అవ్వచ్చు, 5వసారి అవ్వచ్చు, 3వసారి అవ్వచ్చు, 6వసారి అవ్వచ్చు. ఎలా ఆడే హౌస్ఫుల్స్. ఈ ట్రెండ్ అప్పటి నుంచే ఉంది. అయ్యో, వాటి వల్ల మీకు తర్వాత మీకు ఏమైందంటే, దీనికంటే ముందుకు వెళ్దాం కాస్త. నేను చెప్తున్నది 90s, ఎర్లీ 80sకి వెళ్ళామనుకోండి. 90 మునుపు జగదేకురుడు అతిలోక సుందరి, దానికంటే ముందుకు వెళ్ళామనుకోండి, మీకు ఒక 80sలో 5 ఆటలు ఉండేవి. మీకు 4 ఆటలు కదా, 5 ఆటలు. మార్నింగ్ షో, నూన్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో. మీరు ఒక హీరో సినిమా 4 ఆటలు ఆడుతుంది అనుకోండి. మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో. నూన్ షో వచ్చి వేరే ఏదో ఒక సినిమా ఆడుతుండేది. ఒక 50 రోజులు ఆడిన మంచి సినిమానో, ఒక పాత సినిమా, అద్భుతమైన సినిమానో నూన్ షో 11 గంటలకు ఉండేది. ఈ 11 గంటల ఆట ఎవరి కోసం అడగాలి మీరు. పిల్లలు స్కూల్కి వెళ్ళి, భర్త పనికో ఉద్యోగానికి వెళ్ళిపోయి, వంట వార్పు అయిపోయిన తర్వాత ఆడవాళ్ళందరూ ఇక్కడ ఉండేవాళ్ళు. మీకు ఈ ఆడవాళ్ళందరూ నూనె షో దగ్గర ఉండేవాళ్ళు. కాసేపు పక్కన పెడితే ఇది చిరంజీవి గారికి వర్తించదు. చిరంజీవి గారి సినిమా వచ్చిందంటే 5 ఆటలు చిరంజీవి గారి సినిమాయే ఉండేది. మీకు తీసేసి నూనె షో ఇంకొకటి వేయటం కాదు, అది చిరంజీవి గారి సినిమాయే ఉండేది. ఇట్లాంటి సంచలనాలు చాలా ఉన్నాయి చిరంజీవి గారి జీవితంలో. అలా మీరు పంపిణీ వ్యవస్థ గురించి మొదలుపెట్టారు కాబట్టి, మేము పంపిణీ వ్యవస్థ గురించి మొదలుపెట్టి ఇలా ఓవర్ఫ్లోసు, డిస్ట్రిబ్యూషను, ఆ తర్వాత జిల్లాల వారీగా వచ్చి ఇంద్ర సమయానికి ఏంటంటే ఇంద్ర దగ్గర నుంచి కొంత మారింది, డైనమిక్స్ మారిపోయినాయి. మీరు చెప్పిన దాంట్లో చాలామంది ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ అంటే రామానాయుడు గారి దగ్గర నుంచి ఉంది, అల్లు అరవింద్ గారు అంటే అల్లు రామలింగయ్య గారి నుంచి ఉన్న అల్లు రామలింగయ్య గారు ప్రొడక్షన్ హౌస్ లో లేరు. ఎక్కడ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు, అక్కడ వీరితో పాటు చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఇక్కడ థియేటర్స్ అనేవి వీళ్ళొక్కరి చేతుల్లో లేదు. అప్పుడు థియేటర్లు అనేవి డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లోనే ఉన్నాయి. అదే అంటారు. కానీ చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎంతమంది వచ్చారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఎందుకు వీళ్ళ నలుగురే కనిపిస్తున్నారు. నా పాయింట్ అదే. చాలా అంటే నేను అడిగిన క్వశ్చన్కి మీరు చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. చాలా మంచి ప్రశ్న వేశారు. మీరు వేసిన ప్రశ్నకి నేను సమాధానం ఇంకోలా చెప్తాను. ఇది ఎవరిని మనం కించపరచడానికి చేస్తున్నటువంటి సమాధానం చెప్పాలి కదా. మీరు నెలసరి వెచ్చాలు కొనుక్కోవడానికి ఎక్కడికి వెళ్తారు? మీరు నెలసరి వెచ్చాలు, సరుకులు కిరాణా టైంలో ఒక్కొక్క దగ్గరికి వెళ్తాము. నా చిన్నప్పుడు అయితే ఖాతా వాళ్ళు ఉండేవి. మాకు సింగరన్ ఎంప్లాయీస్, మాది తెలంగాణ కాబట్టి సింగరన్ ఎంప్లాయీస్ కాబట్టి మాకు 1st కి 4th కి శాలరీ వచ్చేది. కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు అనేసి అని ప్రతి చోట బట్టల దుకాణము, మెడికల్ షాపు, కిరాణా సామాను ఏది కొనాలనుకున్నా మాకు ఖాతాలు ఉండేవి. ఎందుకు వీళ్ళు పలానా టైంకి ఇచ్చేస్తారు అనేసి అని. మాకు కిరాణం షాప్ ఖాతా ఉండేది. నా చిన్నప్పుడు అక్కడ కొనేది. తర్వాత సూపర్ మార్కెట్లు వచ్చాయి. తర్వాత వ్యవస్థ పెరిగింది. ప్రజెంట్ డీమార్ట్లో నేను కొంటున్నాను. అంటే చేంజ్ ఓవర్ అవుతూనే ఉన్నాను. అప్పటికి ఇప్పటికీ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. దేనిలోకి వచ్చారు ఇప్పుడు? డీమార్ట్. అదే కార్పొరేట్. అలా కార్పొరేట్ వ్యవస్థగా మారిపోయింది డిస్ట్రిబ్యూషన్. కిరాణా షాపులు మాయమైపోయినాయి. సరే, ఇప్పుడు మనం కిరాణా సామాన్ల గురించి మాట్లాడుకున్నాం. వాట్ అబౌట్ మెడిసిన్స్? వేళ మనం ఎక్కడ కొంటున్నాం? మన చిన్నప్పుడు ఎక్కడ కొనుక్కునేవాళ్ళం? మన చిన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరకు కూడా వెళ్లకుండా మెడికల్ షాపుకు వెళ్ళిపోయి, నాకు ఈ బాధ ఉంది, ఈ వ్యాధి వచ్చిందో, లేకపోతే ఇలా ఈ నొప్పి వచ్చిందో అంటే మెడికల్ షాప్ వాడే డాక్టర్ పాత్ర పోషించి ఈ మందు వేసుకో, తగ్గకపోతే రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళు అనేటటువంటి ఒక బాండేజ్లో పెరిగాం మనం.
ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నాం మందులు కొనుక్కోవాలంటే షాపుల పేర్లు నేను చెప్పను, మీరు చెప్పొద్దు, మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రేక్షకులకి తెలుసు. కార్పొరేట్. అలా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కూడా కార్పొరేట్ అయిపోయింది. అయిపోవటం వల్లే అయితే సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. పాన్ ఇండియా అనేది లేకపోతే ఇవాళ పరిస్థితి చాలా దారుణం అండి. పాన్ ఇండియా సినిమా అనేది లేకపోతే స్టార్ హీరోలు లేరు, స్టార్లు లేరు, స్టార్ డైరెక్టర్లు లేరు, ఈ 100 కోట్లు లేవు, ఏమీ లేవు. ఇవాళ థియేటర్లకి ముఖ్యంగా ఇవాళ మాల్స్లోకి థియేటర్స్ స్క్రీన్స్ వచ్చేసిన తర్వాత, మాల్స్లోకి వీటిలోకి వచ్చేసిన తర్వాత, మల్టీప్లెక్స్ కల్చర్ పెరిగిన తర్వాత ఈ వ్యవస్థలోకి ప్రేక్షకులు ఈ వ్యవస్థలో నుంచి స్పష్టంగా విభజించబడి వేరు చేయబడి దూరంగా వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు. ఎందుకు అన్నది నిర్మాతలు క్షమించాలి, డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, నిర్మాతలతో సహా డిస్ట్రిబ్యూటర్లు కూడా, హీరోలు, స్టార్ హీరోలు కూడా, స్టార్ డైరెక్టర్లు కూడా ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలి. కుటుంబాలు ఇవాళ థియేటర్లకి కదిలి రావటం లేదు. వేళ్ల మీద ఇలా లెక్క పెట్టగలిగిన సినిమాలకు మాత్రమే ఇవాళ కుటుంబాలు తరలి వస్తున్నాయి. టికెట్ రేటు తగ్గిస్తేనే వస్తాయి. మీకు ఇష్టం వచ్చినట్టు స్నాక్స్, కూల్ డ్రింక్స్ వగైరా రేట్లను మీరు ఆకాశం ఎత్తుకు తీసుకువెళితే రారు. చక్కగా ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో కూర్చొని, ఇవాళ ప్రతి ఒక్కరి డ్రాయింగ్ రూమ్ ఒక హోమ్ థియేటరు, అక్కడ కూర్చొని వాడికి ఇష్టం వచ్చిన సినిమా ఇష్టం వచ్చిన భాషలో వాడు చూసుకుంటాడు. ఆ ఫెసిలిటీ ఇవాళ కరోనా అనేది ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన దివ్యౌషధం. ఓటీటీ అనే ప్లాట్ఫామ్కి ఇవాళ ప్రేక్షకులు పూర్తిగా అలవాటు పడిపోయారు. సినిమా పరిశ్రమ యొక్క గుత్తాధిపత్యాన్ని కూడా ఇవాళ ఓటీటీ అనేటటువంటి పరిశ్రమ శాసిస్తోంది. ఖచ్చితంగా. కాకపోతే ఎందుకు అప్పటి నుంచి ఇప్పుడు దీంట్లో దగ్గుబాటి గారు, అల్లు అరవింద్ గారు, చాలా దిల్ రాజు గారు మధ్యలో వచ్చారు. కాదు దిల్ రాజు గారు ముందు డిస్ట్రిబ్యూటర్ కదా. అక్కడికే వస్తున్నాయి. నిర్మాత అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ కాదు, డిస్ట్రిబ్యూటర్ తర్వాత నిర్మాత. నెక్స్ట్ పేషియన్స్ సునీల్ గారు. ఏదన్నా సినిమాకి సంబంధించి వీళ్ళు అంటే తప్పితే అది థియేటర్స్ లోకి వెళ్ళదు. ఇక్కడ ఇది చెప్పకూడదు నాకు తెలియదు, కానీ చిరంజీవి గారి రెమ్యునరేషన్ మాకు తెలిసేది. ఎంతో కొంత నిర్మాత ఎవరో ఒకరు చెప్పేవారు, బాస్కి మనం ఇలా చేసాం, ఇటువంటి వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు కాబట్టి. అది చాలా ఫ్యూ పీపుల్తో షేర్ చేసుకుంటే ఆ సర్కిల్ ఏంటంటే ఉప్పొంగిపోయేవాళ్ళం. బాస్ రెమ్యునరేషన్ ఇంత అని, మన హీరో ఇంత తీసుకుంటున్నాడు, మన హీరో ఇంత అని అనుకునేటటువంటి ఒక దశ గురించి చెప్తున్నా. వెలుపలికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఒకసారిగా సినిమా రెవెన్యూ చూస్తే సంబంధం లేకుండా సినిమా రెవెన్యూ ఎక్కడ ఉండేదండి. హీరో గారు చిరంజీవి గారు తీసుకుంటున్నటువంటి రెమ్యూనరేషన్కి సినిమా రెవెన్యూ అసలు ఆ నిర్మాత కంటే ముందు డిస్ట్రిబ్యూటర్లకి చిరంజీవి గారి రెమ్యూనరేషన్ కంటే డిస్ట్రిబ్యూటర్లకు చాలా ఎక్కువ అందేదండి. ఓకే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చిరంజీవి గారు తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే డిస్ట్రిబ్యూటర్కి 5-6 రెట్లు, డిస్ట్రిబ్యూటర్కి ఒక ప్రాంతం డిస్ట్రిబ్యూటర్కి 5-6 రెట్లు అతనికి లాభం చేకూరేది. అది మాకు అర్థమయ్యేది కాదు. అరే ఇదేంటిది అంటే హీరో గారికి చాలా స్మాల్ కట్ వెళుతోంది, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ ఈ సర్కిల్లో వెరీ బిగ్ కట్ ఇక్కడ ఆగిపోతుంది అనే విషయం అర్థమయ్యేది. ఆ తర్వాత ఏమైందంటే చిరంజీవి గారు తర్వాత తరం హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ప్రతిదీ పట్టించుకోవటం మొదలుపెట్టారు. షేర్లు తీసుకోవడం, వాళ్ళు ఏంటి బిజినెస్లో షేర్ అండి. ఎంత ఖర్చు పెడుతున్నావు, బిజినెస్ ఎంత అవుతుంది, బిజినెస్లో లాభాల్లో నా వాటా ఎంత, వాస్తవం ఇక్కడ ఇది వచ్చేసింది. కాబట్టి ఏంటంటే అసలు అది విషయం. సంజయ్ గారు ఏదో మసిపూసి మారేడుకాయ అయితే చేశారు, మసిపూసి మారేడుకాయ చేయలేదు. వీళ్ళు నలుగురు ఎందుకు తెర మీదకి వస్తున్నారు, ఎందుకు? అవునండి, కార్పొరేట్ వ్యవస్థ ఇది. కార్పొరేట్ వ్యవస్థలో అంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా. రోజు ఈ గుండాట ఆడేవాడు వాళ్ళు ఉంటారండి, గోదావరి జిల్లాలో బాగా అర్థమవుతుంది. గుండాట ఆడేవాడు, తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని ఉన్నాయి వీటికి సంబంధించి, గుండాట, చక్రమాట ఇవన్నీ చెప్తారు. సరే మనం లాస్ వేగస్ దాకా వెళ్ళొద్దు, వాడు అక్కడ కూర్చుని ఆడుతూనే ఉంటాడండి. మనం వెళ్ళి వస్తుంటాం, ఒకరోజు గెలుస్తాం, 4-5 సార్లు ఓడిపోతాం, గెలిచిన తర్వాత మళ్ళీ వెళ్తాం, ఓడిపోయిన తర్వాత కొంచెం తగ్గిస్తాం, మళ్ళీ ఆశ చావక మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ వెళ్తాం. వీళ్ళు ఏంటంటే ఆట ఆపటంలా, వీళ్ళు ఇక్కడ ఆడుతూనే ఉన్నారు. అవును, వాళ్ళు అక్కడే కూర్చుని అక్కడే ఆడుతూనే ఉన్నారు. వాళ్ళ ఆట వాళ్ళు ఆపరు, గెలిపోవడంలో కానీ డబ్బులు వచ్చే సంబంధం లేదు. వాళ్ళ ఆట ఆపరు. ఎందుకంటే మీరు ఇవాళ 100 రూపాయలు జేబులోకి వేసుకెళ్ళారు కదా, రేపు 500 ఇక్కడ తీసుకొచ్చి
ఇది ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఇది చాలా కీలకమైన అంశం. ఓకే, సారీ టు సే దిస్, వాళ్ళతో పోల్చాను వీళ్ళని కాదు కానీ క్షమించాలి, క్లియర్ కట్ గా అర్థం అవ్వాలంటే ఈ స్థాయికి దిగజారి చెప్పాలన్నమాట. ఇది మంచి ఎగ్జాంపుల్ కదా, అది పరిస్థితి. మంచి విశ్లేషణ అందించారు శ్రీకాంత్ గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.